ప్రధాని మోదీ సభకు జనాగ్రహ సభ అని పేరు పెట్టడంపై పీఎంఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. పేరు మార్చాలని సూచించింది. దీంతో జనాగ్రహ సభ పోస్టర్స్ తొలగించింది బీజేపీ. మరోవైపు ప్రధాని సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. దాదాపు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాంటి సభకు భారీగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ బీజేపీ. 3 లక్షల మందిని తరలించేందుకు నేతలకు బాధ్యతలు కూడా అప్పగించింది. అంతా బాగానే ఉంది కానీ ప్రధాని పాల్గొనబోయే సభకు జనాగ్రహ సభ అని పేరు పెట్టింది తెలంగాణ బీజేపీ. ఈ పేరుపై పీఎంఓ అభ్యంతరం తెలిపింది. ప్రధాని మోదీ 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభిస్తుంటే ఆ సభకు ఆగ్రహ సభ అని పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించింది. ఆగ్రహ సభ అని ప్రతికూల అర్థం వచ్చేలా పేరు పెట్టడం సరికాదని తెలిపింది. ఉన్న పలంగా పేరు మార్చాలని సూచించింది ప్రధాని కార్యాలయం. ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలపై రాష్ట్ర బీజేపీ స్పందించింది. ఇప్పటికే జనాగ్రహ సభ పేరుతో విడుదల చేసిన పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచార చిత్రాలను తొలగించాలని నిర్ణయించింది రాష్ట్ర నాయకత్వం. ప్రధాని సభ ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోకస్ చేశారు. జన సమీకరణపై దృష్టి పెట్టారు. తెలంగాణలోని అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం పార్టీ తరఫున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆపరేషన్ సింధూర్ లాంటి ఉగ్రవాదం మీద భారతదేశానికి విజయం చేకూర్చడంలో స్ఫూర్తినందించినటువంటి, దేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణను రక్షించుకోవడం కోసం మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మరోవైపు బీజేపీ బహిరంగ సభ పేరుతో వాల్ పెయింటింగ్ చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.